పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతున్న వేళ బీజేపీ అధిష్టానం సమావేశం అవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అత్యవసర సమావేశం దేనికోసం అనేది రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధాని అమిత్ షా ఇద్దరు కలిసి రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడి గురించా, వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు గురించా, లేదా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అల్లర్ల గురించా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెడతారా అనే చర్చ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో అధిష్టానం మీటింగ్ పై రాజకీయ విశ్లేషకుల స్పందన ఏంటో చూద్దాం. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అనేక జిల్లాల్లో వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రంలో అల్లరి మూకాలు పెట్టరేగిపోతున్నాయి. కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నా అల్లర్లు ఆగడం లేదు. ముఖ్యంగా ముర్షిదాబాద్ లో అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయంలో చేతులెత్తేసినట్లు తెలుస్తుంది. ముస్లిం వర్గాలు హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేయాలని కేంద్రం భావిస్తుంది. కానీ అక్కడ ఉన్నది మమతా బెనర్జీ. అసలు కేంద్రానికి అవకాశం ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇవ్వదు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రం చేజారినట్లే. అంతేకాకుండా అల్లర్లకు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా ఆయా సామాజిక వర్గాలు రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేసింది కూడా మమత అనే నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ అధ్యక్ష పదవి కోసమే సమావేశం అనుకుంటే అంత అత్యవసర సమావేశం ఎందుకు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీన్ని బట్టి కేంద్రం బెంగాల్ రాష్ట్ర అల్లర్ల విషయంలో సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా బెంగాల్లో అల్లరి ముఖాలలో ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే కనుక నిజమైతే కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగినప్పుడు రాష్ట్రపతి జోక్యం చేసుకునే అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టినా ఆశ్చర్యం లేదని నిపుణులు భావిస్తున్నారు.